హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం రోబ్లాక్స్ లో గేమ్ ఆడుతూ ఏమంటాం స్టీల్ బ్రెయిన్ రాడ్ వద్దు, ఫీడ్ యువర్ డైనోసార్ వద్దు, స్టీల్ ఐఫోన్ అంట, సర్వైవ్ 99 days. అవును గైస్, నిజంగానే సర్వైవింగ్ గేమ్స్ ఆడుతూ 99 days సర్వైవింగ్ ఆడతాము. ఆగండి, ఏం ఆడాలో చూద్దాం. ఏం ఆడాలి సో గైస్, నిర్ణయం తీసేసుకున్నాం. గైస్, ఇదిగోండి, ఇక్కడ ఒక యూట్యూబర్ ఉన్నాడు. యూట్యూబర్ అని తెలుసు కానీ పేరు అయితే తెలీదు. 199 days ఆడేద్దాం. 6 ఏజ్ +5 అంట గైస్. ఏజ్ 320 జెమ్స్ ఎవరికి కావాలి? ఇదిగోండి, మనం దీంట్లో అయితే టీమ్తో ఆడాలి, ఒక్కరిమే ఆడదాం. అందరూ కలిసి ఆడదాం. జాయిన్ అయిపోయారు. గైస్, అందరూ 0 కానీ నాకు వేరే దాంట్లో ఆడే ఎక్స్పీరియన్స్ ఉంది. పైన మిషన్ మనం వాళ్ళని కనిపెట్టకూడదు, ఎవడొక్కడు కనిపెడతాడు అంతే. అమ్మో, ఏం రాడు అలా చూస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఫుడ్ మొత్తం కలెక్ట్ చేసేస్తాను. ఏంటంటే లాగ్గా ఉంది. ఏం రైడే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ వస్తుంది. ఎంతసేపు ఇది? ఏదో స్టోర్ చేసేసాం అంటే నేను. ఓకే గైస్, నాకు అయితే ఒక చోట తెలుసు, ఒక దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడ పైకి వెళ్ళి మనం ఒక టార్చ్ తెచ్చేసుకున్నాం. ఒక ప్లేస్ ఉండిద్ది, అక్కడైతే మనకి ఇలానే టీమ్స్ అయితే అవసరం. టేక్ వచ్చింది లేదు. ఇక్కడ మనం స్క్రాప్ మెటల్స్ కలెక్ట్ చేసుకున్నాం. చుట్టూ ఉండే స్క్రాప్ మెటల్స్ అంటే మనకైతే ఇప్పుడు ఏం లేవు. స్క్రాప్ మెటల్స్ అయితే మనకి ఇప్పుడు ఏం అవసరం ఉండవు గైస్. మనం వెళ్ళే ముందు ఇది కాస్త కొట్టేయాలి. వద్దు. ఫస్ట్ మనం స్క్రాప్ మెటల్స్ మన లక్ష్యం ఏంటంటే పక్కన ఒక కలర్ ఉంది. దీంట్లో వేసేస్తున్నాను. ఇదిగోండి ర్యాబిట్. ఒకే ర్యాబిట్. నాకు దీని కాలు కావాలి. చెప్పింది స్టోర్. ఇప్పుడు దీన్ని అమ్మో, ఏంటిది దూకేస్తుంది? కాలు ఇచ్చిందా? అది ఇది కూడా ఇలా. సరే, ఇది మన ప్రైవేట్ యూజ్ అయ్యింది. నైట్ ఈజ్ అప్రోచింగ్. ఓకే, నైట్ వస్తుంది. చచ్చిపోయాడా? ఏంటంటే తక్కువ సగానికి ఉంది. అమ్మమ్మ అక్కడ ఈ గ్యాప్ లో ఆడొచ్చింది అనుకోండి. భయం వేసేస్తుంది గైస్. ఇక్కడేనా మనోడు కూడా చచ్చిపోయింది?
అడుకోండి 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 ఉసుకో ఉసుకో అడుకోండి అడుకోండి అక్కడ వచ్చింది సడన్ గా వచ్చింది లైట్ ఏంది దాని కలర్ అంటే భయపడిద్ది వెళ్ళిపోయింది చూడండి ఆడుకోండి వెళ్ళిపోయింది బాగా అది మనీ అబ్బో ఫ్లాష్ అవుట్ ఆఫ్ బ్యాటరీ రేపు ఇంకోటి తెచ్చుకోవాలి ఓహో ఓకే బ్యాటరీ ఎక్కుతుంది సో నైట్ ఓ నా ఎందుకో భయం వేస్తుంది బయట అడుగు అక్కడ ఏంటి వైట్ కలర్ లో ఒక ఉంది ఓ గైస్ మనం ఎందుకో భయం వేస్తుంది మనమైతే మూసుకొని ఇక్కడే ఉండాలని నేను అరే రే 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 రా ప్లాన్ అది మనం ఇలా కొట్టేసి ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి వాడు ఫుడ్ కలెక్ట్ చేస్తే ఎంతమంది ఉన్నారు అంటే ఇద్దరు ఉన్నారు వాడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు వచ్చాడు ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఒక బండిని ఇప్పుడు వేసాడు పక్కనే ఉన్న దాన్ని వేసాడు ఆగు అబ్బో ఇద్దరు పక్కన ఉన్నారు ఇద్దరు ఆవిడయ్యారు కానీ దీనికి తక్కువ వెళ్తుంది చంప ఐడి స్టోర్ చేయాలా పడ బాబు పాప గైస్ గుడ్ యాక్ తీసుకున్నావా లేకపోతే శాఖ తీసుకున్నావా గుడ్ యాక్స్ తీసేసుకున్నాం నెక్స్ట్ మనోడికి ఏం కావాలో బో ఉల్పునా వట్లే అండి మనకన్నా ఊరుకోని అనుకున్నాను ఇదిగోండి దెబ్బకేసే డీలర్రా అంటే అక్కడ పడేయాలి ఇప్పుడు మనోడికి అడుగు ఏంటిది అక్కడది ఏంటిది గైస్ అక్కడది అర్థం కావాలి చెట్లు కొట్టాలి మన పని ఇంటే ఇంకా చెట్టులు కొట్టుతూ ఉండాలి మనం బై మిస్టేక్ దీన్ని పడేసాం మనం అన్ని దగ్గరలో ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మనకు ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ డే ఒకడు ఉండిద్ది అబ్బో అక్కడ చెప్పలేం మనం అరే నేను అడే ఓకే గైస్ సో నెక్స్ట్ డే అప్పుడు మనం ఒకళ్ళు వస్తారు మనం వాళ్ళతో ఫైట్ చేయాలి పెద్ద ఫైట్ అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఆలోచిద్దాం మీరు డీప్ ఇన్ ది ఫారెస్ట్ అనేది వచ్చింది అప్పుడు నుంచి అయితే పాట ఆగట్లేదు ఇంకో వెళ్ళిపోయింది వచ్చింది ఇప్పుడు ఆగింది సో ఇదే పెద్దదవుతుంది మళ్ళీ రేపు పొద్దున్న ఈసారి అయితే నేను సో రేపైతే నేను వీడికి ఇప్పుడైతే చెప్పాలి గైస్ బ్రో యూ కలెక్ట్ వుడ్ అండ్ ఇంక్రీజ్ ద క్యాంప్ ఫైర్ అడిగోండి గైస్ చెప్పేసా ప్లీజ్ కలెక్ట్ వుడ్ ఇంక్రీజ్ ద క్యాంప్ ఫైర్ ఐ విల్ కలెక్ట్ వుడ్ ఫర్ బిల్డింగ్ వాల్స్ ఇద్దరం వుడ్డే కలెక్ట్ చేస్తున్నాం అనుకోండి అయినా వీడియో వేరు మనం వేరు బ్రో రా ఓ ఎగ్జామ్ ఒకటి పెరిగింది ఏంటి అంత స్పీడ్ పెరుగుతుంది త్వరగా
ఏమన్నాడు గైసారు? ఎట్ మార్నింగ్ ఎట్ మార్నింగ్ నీ పని చూడు బ్రో స్పీడ్గా. గైస్ ఇదిగోండి ఇలా ఉన్నది సంథింగ్ ఎమర్జింగ్. ఓ గైస్ ఓ కప్పలు వచ్చి మనకు అవసరం కప్పలమా కప్పలు. ఓ ఎందుకులే అదిగోండి వాడు నేను కాకపోతే వాడు క్యాంప్ ఫైర్ లోకి వాడేమో క్యాంప్ ఫైర్ లోకి నేనేమో వాల్స్ బిల్డ్ చేయడం. ఒక వాలి వచ్చింది మళ్ళీ పలువుద్దికి. ఆ కప్పల్ని చంపితే ఏమొచ్చింది? ఈసారి ఐస్ భయం పోయింది మనకైతే ఆడే లక్కు. మర్చిపోయా మనం లెవెల్ 2కి వెళ్ళాలి కదా. దగ్గరలో ఇంకొచ్చేది దగ్గరలో అంతగా ఏం లేవు, అందుకే మనం దగ్గరగా ఉంచుకోవాలంట. వాడి పని వాడు చేస్తున్నాడు అనుకుంటా గైస్. సో గైస్ డీప్ ఇన్ ది ఫారెస్ట్ అంటే వీడు ఎవరు ఉన్నాడు. మళ్ళీ వచ్చింది సేమ్ ఇలానే ఓకే 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 ఇక్కడ ఉంచేద్దాం. వచ్చింది నేను చుట్టూ చూడండి, రోజు వచ్చింది. చుట్టూ చూస్తూ ఉండాలి మనం, చుట్టూ చూడాలి. రోజు వచ్చింది వేస్ట్ లోడి. నేను మా ఫ్రెండ్ ఆడేప్పుడు రోజు వచ్చింది. రోజు ఒక రోజు కాదు 2 రోజులు కాదు, రోజు. ఆ కప్ప వెళ్ళిపోయింది ఒకటి. ఇప్పుడు కప్పలు వెళ్ళిపోతుంది ఉండేలా. ఇప్పుడు నేను ఏదో చేయాలనుకున్నాను. అవును, ఈసారి చూడండి మనకి ఒకటి వచ్చింది గైస్. ఏంటిది? ఒకడు వస్తాడు మనం చంపడానికి. కొంతమంది వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం పొద్దునైంది అక్కడికి అక్కడ చూసాను. దోక్కోడంట కప్పల దగ్గరికి వెళ్తే మన దగ్గరికి జాగ్రత్తగా ఉండాలి. అడుగుంది సంథింగ్ ఈవిల్ ఈజ్ అప్రోచింగ్. అదిగొని చెప్పాను ఏదో ఈరోజు వస్తుండని. ఇదిగోండి మనం మళ్ళీ చెట్లు కొట్టేస్తున్నాం. అరే నువ్వు నీ చెట్లు కొట్టుకో, నేను నా చెట్లు కొట్టుకుంటే. కొట్టు మనం అయితే ఇలా బిల్లు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అబ్బో వీడికి మనం కూడా ఇంకా బోర్డు ఉంచితే మనకు అంతకేం పెరగదు. వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా ఓల్డ్ శాక్. అసలు దీనికి పేరు ఎందుకు వచ్చిందో ఇదిగోండి ఇక్కడ పెరిగినాయి మనకి.
నేను కూడా టవాటో వాడికి హెల్ప్ చేయాలి. సో ఇప్పుడే హెల్ప్ చేశాను. వాడేమో బో నాకు ఎందుకో బో నేను ఒక్కటే ఉన్నాను గైస్. నాకు భయం వేస్తుంది. సరే వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు జరుపుకోండి. సో గైస్ ఇప్పుడే రివీలింగ్ అప్రోచింగ్ వచ్చింది. సో మనమైతే వాళ్ళ కోసం ఇప్పుడు ఆగాలి. ఆ వేస్ట్ గాళ్ళు ఎటు నుంచి వస్తారు, ఎటు నుంచి వచ్చినా పర్వాలా, మనకైతే హెల్ప్ ఉంది. ఇదిగోండి ఇప్పుడు వస్తారు. సంథింగ్ మిస్టీరియస్ మా టువర్డ్స్ ద క్యాంప్. అడుగుంది ఇక్కడ మాత్రం మనకి ఇలా చూపిస్తారు, అక్కడ మాత్రం చాలా మంది వస్తారు. చాలా మంది అంటే నాకు తీసింది. మీరు గో. ఓకే ఒక నేసేసి హెల్త్ పెరిగేంత వరకు చుట్టూ తిరుగు. అబ్బో వాళ్ళు ఎక్కువ వస్తారని నాకు ఇప్పుడే తెలుస్తుంది. అమ్మో ఇంకొంచెం ఉంటే నేను పోయేవాళ్ళు. అబ్బో కొట్టడానికి ఉండాలి. వాళ్ళు ఎక్కలేరులేండి. ఓ ఎక్కేసాడు. ఓ వచ్చేస్తున్నాడు. అది వాడు బేల. ఓకే ఇంకా పెరుగు. ఓకే వాడు రావట్లేదు. ఇలా అటు ఇటు అనిపిస్తూ ఉన్నాము. ఓ గైస్ ఓకే వీడు మనకి ఇదేదో దొరికింది. ఓకే వాన పడుతుంది. డాయ్ ఉడ్లన్నీ కలెక్ట్ ఉడ్స్ అంతా అవుతుంది. అరే సో గైస్ ఇదైతే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను పార్ట్ 2. సో బాయ్ గైస్. లైక్